पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। సార్ట్రిక్ ఆస్ట్రాలజీ జ్యోతిష్యం మీద ఇప్పటి వరకు తెలియనటువంటి రహస్యాలు ఎన్నో మనకి మాస్టర్ జ్వాలకులు గారు ఈ గ్రంథంలో మనకు అందించారు. అందులో మనం మిథున రాశి యొక్క ఆఖరి పేజీలో మనం ఉన్నాం. మనం చదువుకున్నటువంటి పాయింట్ ఏంటంటే జెమిని నుంచి మిథున రాశి నుంచి ధనుసు రాశికి ఈ విషయాలు మనకి చెప్పారు. మిథున రాశి తర్వాత కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం ఈ 5 ఒకటి, తర్వాత ధనుసు రాశి. వీటి గురించి చదువుకున్నాం మనం. ఇందులో ఏమని చెప్పారంటే జెమిని ఈజ్ సబ్జెక్టివ్ ఇన్ నేచర్, వైటల్, ఈజ్ నాట్ ఫోకస్డ్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్, ఈజ్ ఫోకస్డ్ అపాన్ ది మార్టల్ బ్రదర్. ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ది మార్టల్ బ్రదర్. జెమిని ఇట్ ఈస్ సబ్జెక్టివ్ ఇన్ నేచర్. మనలో ప్రాణశక్తి, ప్రాణము, చోట్ల ప్రాణం ఇదంతా కూడా ఎక్కడ పనిచేస్తుందో అది జెమిని వలన ఏర్పడుతోందని ఈ రహస్యాలను మనం చదువుకున్నాం. తర్వాత కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం 5 రాశుల గురించి మనకి ఏమని చెప్పారంటే ఆర్ స్ట్రిక్ట్లీ హ్యూమన్ సైన్స్ విత్ ద రికగ్నిషన్ ఆఫ్ డ్యుయాలిటీ ఎంఫసైజ్డ్ ఇన్ ద సెంట్రల్ సైన్ వరకు. వీటన్నిటికీ సెంట్రల్ సైన్గా కన్యా రాశి ఉందని, వీటన్నిటిలోనూ డ్యుయాలిటీ అంటుండేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉందని, వీటన్నిటికీ కేంద్రంగా కన్యా రాశి ఉంటుందని ఈ రహస్యాలను మనం చదువుకున్నాం. కర్కాటకం అంటే ఏమిటి, దాంట్లో మాస్ కాన్షియస్నెస్ అని, ఇండివిజువల్ కాన్షియస్నెస్ అని సింహరాశిని, తర్వాత క్రైస్ట్ కాన్షియస్నెస్ అని కన్యా రాశిని, అలా విధంగా బ్యాలెన్స్డ్ నేచర్ కదంతా కూడా తులారాశి అని, వృశ్చిక రాశి అని ఇవన్నీ మనం చదువుకున్నాం. సో ఈ 5 కూడా మానవుడికి ఈ డ్యూయల్ ఆస్పెక్ట్ అన్నటువంటి దానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకి చెప్పుకున్నాం. దాని తర్వాత ఉన్నటువంటి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి కూడా సబ్జెక్ట్ ఇన్ నేచర్, వైటల్, ఈజ్ నాట్ ఫోకస్డ్ ఇన్ కాన్షియస్నెస్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్, ఈజ్ ఫోకస్డ్ అపాన్ ది ఇమ్మార్టల్ బ్రదర్. అక్కడేమో మార్టల్ బ్రదర్ మీద కాన్సన్ట్రేట్ అయి ఉంటే ఇందులోనేమో ఇమ్మార్టల్ బ్రదర్ మీద లింకప్ అయి ఉండేటువంటి రహస్యాలను కూడా ధనుసు రాశిలో ఇచ్చారు మనకి. కనుక 7 స్థితులు కూడా మానవుడు మిథున రాశి నుంచి ప్రారంభమైనటువంటి వాడు ధనుసు రాశికి చేరేటప్పటికి వీడిలో ఈ మార్టల్ నేచర్ నుంచి ఇమ్మార్టల్ నేచర్కి వీడు దిగుతాడు అన్నమాట. ఈ మార్టల్ నేచర్గా ఉండడం అంటే వాడు ఒక భౌతికమైనటువంటి దానికి లింకప్ అయి పనిచేయడం అంటుండే దాన్ని మార్టల్. ఇమ్మార్టల్ అంటే చోట్లో ఉన్నటువంటి అవ్యక్త తత్వంతో అనుసంధానం చెంది పనిచేయడం అంటున్నది ఇమ్మార్టల్. సో ఇక్కడ ధనుసు రాశిలోనేమో ఇమ్మార్టల్ నేచర్కి వీడికి ఇనిషియేట్ అవుతాడు. దాన్ని డిసైపుల్షిప్గా చెప్పాడు మన వాడికి. వీడేమో మిథున రాశి వాడేమో మార్టల్ బ్రదర్గా చెప్పారు వాడిని. వీడేమో చోట్లో అంటుండి వైటాలిటీ అంటుండే దాంతో అనుసంధానం చెందుతాడు. మిగిలిన 5 రాశులు కూడా మానవ ప్రజ్ఞ ఆ స్థితి నుంచి ఈ స్థితికి తిరిగి చేరడం అంటుండే దానికి సంకేతంగా మనకి ఇవి చెప్పారు. ఇవన్నీ మనం క్రితం క్లాస్లో చదువుకున్నాం. దాని తర్వాత పాయింట్స్ మనం చదువుకున్నాం. ఇన్ సజిటేరియస్ ద సేమ్ కండిషన్ ఇస్ ఫౌండ్, నో ప్లానెట్ ఇస్ ఎగ్జాల్టెడ్ అండ్ నో ప్లానెట్ ఫాల్స్. ఎలా అయితే మనకి మిథున రాశిలో ఎగ్జాల్టేషన్, డెబిలిటేషన్ లేదు మిథున రాశికి నన్ను ధనుసు రాశికి ఈ రెండింటికి కూడా. మెర్క్యూరీ ఇస్ హౌవెవర్ ఇన్ డిటర్మెంట్ ఆర్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ లెసెంట్. ఇన్ జెమిని ద అవై ఈజ్ ట్రూ ఆఫ్ జూపిటర్. ఇక్కడ మనకి మిథున రాశిలో జూపిటర్ పవర్ ఇస్ లెసెంట్. అదే మనకి ధనుసు రాశికి వచ్చేటికి మెర్క్యూరీ పవర్ ఇస్ లెసెంట్ అని చెప్తున్నారు మనకి.
ఎందుచేతనంటే జూపిటర్ ఏం చేస్తాడంటే మనలో ఉన్నటువంటి ప్రజ్ఞ నుంచి మనలో ఉన్నటువంటి పరతత్వంతో అనుసంధానం చెందేటువంటి రహస్యాలు అందించేటువంటి వాడు జెమిని, జూపిటర్. అందు గురించి జెమినీకి చెప్పినప్పుడు అక్కడ దానికి ప్రత్యేకంగా ఎక్కువ ఇట్స్ పవర్ ఇస్ లెస్ అని చెప్పి చెప్పారు మనకు. అందు గురించి వై దిస్ ఇస్ సో ఈ హిస్టారికల్లీ స్పీకింగ్ వన్ ఆఫ్ ది సీక్రెట్స్ ఆఫ్ ఇనిషియేషన్ అన్నది. The clue to the mystery lies in the basic spiritual dualism of Jupiter in contradistinction to the body-soul dualism of Gemini. In Sagittarius, the dualism of Mercury, as it expresses itself in the lower higher mind, is transcended by the universal or spiritual mind. మనకి మెర్క్యూరీ ఇక్కడ ఏం చేస్తాడంటే లోవర్ మైండ్ హయ్యర్ మైండ్ నుంచి స్పిరిచువల్ మైండ్ అంటున్నది అందించేటువంటి వాడు ధనుసు రాశిలో ఉన్నటువంటి వాడు. కొంచెం బాగా అవగాహన చేసుకోండి. ధనుసు రాశిలో ఉన్నటువంటి బుధుడే ఏం చేస్తాడంటే వీరికి స్పిరిచువల్ మైండ్ లింక్ ఇచ్చేటువంటి వాడు ధనుసు రాశిలో ఉన్నటువంటి బుధుడు. మామూలుగా బుధుడు చేసేది ఏమిటి? మామూలుగా మనకి లోవర్ నేచర్ హయ్యర్ నేచర్కి లింకప్ ప్రసాదించేవాడు బుధుడు మనకి. కానీ మనకి ధనుసు రాశిలో మనకి వ్యక్తం అయ్యేటువంటిది వీడికి లేదా వీడి సాధనలో నిలిచేటువంటిది ఏంటంటే ది స్పిరిచువల్ మైండ్. చోట్లో ఎక్కడైతే ఏ ప్రజ్ఞ అయితే పనిచేస్తుందో దానితో అనుసంధానం చెందడానికి కావాల్సినటువంటి సాధన అంటున్నది అంతా కూడా ధనుసు రాశిలో ఇవ్వబడింది. అందు గురించి మీద ఇక్కడ ధనుసు రాశిలో బుధుడికి ఎక్కువ పాత్ర లేదండి అని చెప్పేశారు మనకి. అదే రకంగా బుధుడు మనకి గురుడు ఏం చేస్తాడంటే గురుడు యొక్క ప్రధానటువంటి కార్యక్రమం ఏంటంటే సోల్గా ఉన్నటువంటి వాడిని స్పిరిట్ తోటి అనుసంధానం చెంది చేసేటువంటి వాడు యొక్క కార్యక్రమం గురుడిది. కానీ మిథున రాశిలో ఉన్నటువంటి వాడు బాడీగా ఉన్నటువంటి వాడు సోల్గా లింకప్ అవడం అంటుంది వాడికి అక్కడ ఏర్పడేటువంటి సాధన. అందు గురించి గురుడు ఇక్కడ ప్రధానంగా టీచ్ చేసేది ఏమి ఉండదండి అని చెప్పారు. అది కొంచెం హయ్యర్ విషయం. మోర్ దాన్ దిస్ హింట్ ఈస్ నాట్ ఎట్ దిస్ టైమ్ పాసిబుల్. అది ఇన్ కనెక్షన్ విత్ ద decanites and their rulers, it is interesting to find that Saphariel and Ellen Leo give entirely different ruling planets and yet both are right. డిఫరెంట్గా ఇచ్చేసారండి ఇక్కడ ఇద్దరు, చాలా ఆశ్చర్యకరంగా. కానీ ఇద్దరు రైట్ అయినండి అని చెప్తున్నారు ఆయన ఇక్కడ. ఈ విషయాలు కూడా మీరు రాసుకునేటప్పుడు ఎలెన్ లియో గారివి తర్వాత సఫారియల్ గారివి సపరేట్గా రాసుకుంటూ ఉండండి. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండకుండా ఉంటుంది. అందులో జ్వాల్కుల్ గారు ఎవరివి మనకి కన్సిడర్ చేయమని చెప్పారో ఆ పాయింట్ మీరు నోట్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. యూనిక్లీ ఫర్ హిమ్ Saphariel gives the 3 planets of Jupiter, Mars and the Sun, and thus indicates those which are the esoteric rulers of the Sun upon the wheel of discipleship. యూనిక్గా ఉందండి కార్యక్రమం. ఏంటంటే సఫారియల్ గారు ఎప్పుడు కూడా ఇసాట్రిక్కి లింకప్గా ఇవ్వడం అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది ఆయన. కానీ ఇందులో మాత్రం ఆయన జూపిటరు అంటే గురుడు, తర్వాత కుజుడు, తర్వాత సూర్యుడు వీళ్ళిద్దరిని డెకనెట్స్గా చెప్పారు ఆయన. అదేవిధంగా మనకి యూజువల్లీ హిస్ చాయిస్ ఇస్ ఎక్సాట్రిక్ అండ్ నాట్ ఎసాట్రిక్, కానీ ఇక్కడ ఇసాట్రిక్ లింక్ ఇచ్చారండి ఆయన అని చెప్తున్నారు. లియో ఇన్ దిస్ కేస్ గివ్స్ మెర్క్యూరీ, వీనస్ అండ్ సాటర్న్ అండ్ దీస్ 3 గవర్న్ ద వీల్ ఆఫ్ ఆర్డినరీ లైఫ్. బుధుడు, శుక్రుడు, శని ఈ 3 కూడా మనకి ఎలెన్ లియో గారు చెప్పారు. ఆ 3 కూడా ఒక ఆర్డినరీ లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వాడికి ఈ 3 డెకనెట్స్. సఫారియల్ గారు ఇచ్చినటువంటి 3నేమో ఎసాట్రిక్గా లైఫ్ లీడ్ చేస్తున్న వాడికి డెకనెట్స్. అది గురించి మీరు హారోస్కోప్ చూస్తున్నప్పుడు ఒక సామాన్యుడు అనుకుంటే ఈ డెకనెట్స్ మీరు కన్సిడర్ చేయాలి. వాడు ఒక చక్కటి డిసైపుల్ అనుకున్నప్పుడు ఆ డెకనెట్స్ మీరు కన్సిడర్ చేయాలి. ఇవన్నీ కూడా మీరు అంటే క్యాలిక్యులేషన్లో ఇవన్నీ కూడా జాగ్రత్త వహించాలి మనం. యూజువల్లీ హిస్ చాయిస్ ఇస్ అది బిట్వీన్ దెమ్ they cover the wheel as it turns in both directions. They cover the wheel as it turns in both directions. అంటే వీల్ అనేటువంటిది ఇట్ ఈస్ హ్యావింగ్ 2 డైరెక్షన్స్. ఒకటి క్లాక్ వైజ్గా ఉంటుంది, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్గా ఉంటుంది. 2 డైరెక్షన్స్ అట్ వన్స్ నడుస్తుంటాయి. ఇది ఒక రహస్యం. యూ విల్ నాట్ హౌ టు యూనిట్ ఆఫ్ ది గవర్నింగ్ ప్లానెట్స్ ఆఫ్ ది డెకనెట్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆర్డినరీ వీల్. Third, to embrace the planetary rulers of the sign Gemini, with Saturn offering at a certain fairly advanced stage the opposition needed to bring about a basic revolution.
ఒక ఆర్డినరీగా లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వాటిలో వీల్ సర్ టు ఎంబ్రేస్ ది ప్లానటరీ రూలర్స్ ఆఫ్ ది సైన్. సో అది కాకుండా అంటే ఒక సామాన్యంగా జీవిస్తున్నటువంటి వాడికి ఈ 3 ప్లానెట్స్ చెప్పారండి మనకి: జూపిటరు, మార్స్, సన్. తర్వాత ఏమో ఎలన్ లియో గారు చెప్పినేమో మెర్క్యూరీ, వీనస్, సాటర్న్. అయితే ఇక్కడ సాటర్న్ ఏం చేస్తాడంటే మనకి వీటిలో అంటే సాటర్న్ యాక్చువల్లీ హీఈస్ డీలింగ్ విత్ ఆర్డినరీ లైఫ్ కదండి. సో సాటర్న్ బ్రింగ్స్ సమ్ రివల్యూషన్ ఇన్ జెమిని అది చెప్తున్నారు ఇక్కడ. యూ విల్ నాట్ హౌ టు అది ఆర్డినరీ విల్ embrace the planet rulers. Gemini with Saturn offering at a certain fairly advanced stage the opposition needed to bring about a basic revolution. Note this phrasing. The entire question of the revolving wheel, with its dual action and its dual effect upon consciousness, and therefore the whole problem of the 3 decades and their rulers in each sign of the zodiac must remain a difficult and abstruse problem until such time as astrologers have developed a 4-dimensional consciousness and know the true meaning of the biblical phrase, the wheel turning upon itself. ఇది ఒక రహస్యం. అట్ వన్స్ అంటే అదే మూమెంట్లో వీడికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వీల్ నడుస్తుంటుంది. అదే మూమెంట్లో వాడి జీవితంలో వాడికి ఇదే వీల్ యాంటీ క్లాక్ వైజ్లో నడుస్తుంటుందండి అని చెప్తున్నారు. అంటే భౌతికంగా చెప్పుకుంటున్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో నడుస్తుంటుంది. అదే వాడి సోల్ లైఫ్గా మీరు తీసుకుంటున్నప్పుడు కన్సిడర్ చేస్తున్నప్పుడు వాడికి యాంటీ క్లాక్ వైజ్లో మీరు వీల్ రన్ అవుతుంటుంది. అది మీరు గ్రహించుకొని మీరు ఆ విషయంగా చెప్తున్నప్పుడు ఆ వీల్ కన్సిడర్ చేయండి, ఈ విషయాలు చెప్తున్నప్పుడు ఇలా మీరు కన్సిడర్ చేయండి అని చెప్తున్నారు. అది సో సోల్ పరంగా చెప్తున్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ వీలు అక్కడ ఇచ్చినటువంటి డెకనైట్స్ అవి కన్సిడర్ చేయండి. ఆర్డినరీ లైఫ్ ఇలా వీలు. సో ఈ రెండు కూడా అడ్వాన్స్ ఒక మనిషి మీద పనిచేస్తుంటాయి. అందుగురించి ఒక పరిస్థితి ఏర్పడింది అనుకోండి, ఇది దానివల్ల ఏర్పడిందా దీనివల్ల ఏర్పడిందా అంటే జాగ్రత్తగా అవగాహన చేసుకుని అప్పుడు మనం మాట్లాడాలి. అది ఇక్కడ హ్యాసం. వీల్ టర్నింగ్ అపాన్ ఇట్ సెల్ఫ్ అంటే అదే అర్థం. వీల్ టర్నింగ్ అపాన్ ఇట్ సెల్ఫ్. ఆ వీల్ ఎట్లా టర్న్ అవుతుంది అంటే ఇప్పుడు సోల్ పరంగా వాడు లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు టక్ అని మారిపోతుంది వీల్. అక్కడ వర్క్ చేసేటువంటి ప్లానెట్స్ అవన్నీ వేరు. వీడు పర్సనాలిటీ ఆస్పెక్ట్గా లైఫ్ లీడ్ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ మారిపోతుంటుంది వీళ్ళు. అంటే మార్పుకోవడం అంటుంటుంది అది అక్కడ ఏర్పడేటువంటి దీన్ని బట్టి అక్కడ కనెక్టివిటీ అంటుంటుంది వస్తుంటుంది. చాలా ఇది హయ్యర్ సీక్రెట్. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి జ్యోతిష్కుల వరకు కూడా ఈ రహస్యాలు తెలియవు అది చెప్తున్నారు. In reality, the wheel does not turn like a wheel of a car, either forward or the reverse. It turns every way and both ways simultaneously. It turns every way. అప్పుడు ఉన్నటువంటి దానికి తగ్గట్టుగా అది ఎలా టర్న్ అవుతుంది. అది వెనక్కి ముందుకి అట్లే కాదండి, ఇట్ టర్న్స్ ఎవ్రీ వే. అంటే ఉదాహరణకి మనకు ఒక సమస్య ఉందనుకోండి, ఇది చెయ్యాలా వద్దా, చేస్తే ఒకటి చేయకపోతే ఒకటి, రెండు ఉంటాయి. మీకు చేసి చూడండి, చేయకుండా చూడండి, రెండు వీ హ్యావ్ టు. సో దాన్ని అందుగురించి ఏంటంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఎవ్రీ వే అంటున్నారు దాన్ని. అండ్ ఇట్ కెన్ మూవ్ సైమల్టేనియస్లీ. ఇటు వెళ్తున్నాడు కాబట్టి అంటే పర్సనాలిటీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నప్పుడు వాడికి సోల్కి కావాల్సినటువంటి డైరెక్షన్, దానికి కావాల్సినటువంటి శిక్షణ, దానికి కావాల్సినటువంటి విధానం కూడా అప్పుడే ఏర్పడిపోతుంది. రెండో నడుస్తుంటాయి. ఇట్ ఈస్ సైమల్టేనియస్. ద మూమెంట్ ఈస్ సైమల్టేనియస్. అది both ways simultaneously. This fact is as yet an impossible one for the human consciousness to grasp. కొంచెం చాలా కష్టం ఈ పాయింట్ అర్థం చేసుకోవడం. అంటే వీడు పర్సనాలిటీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు కానీ సోల్ పరంగా కూడా వీడికి కావాల్సిన డైరెక్షన్ అటు తీసుకెళ్ళిపోతుంటుంది. అది ఈ పాయింట్ కొంచెం అవగాహన అవ్వడం కొంచెం కష్టం. అంటే అటు వెళ్తుందా ఇటు వెళ్తుందా వీడి లైఫ్, ఇటు వెళ్తున్నట్టుగా తెలుస్తుంటుంది భౌతికంగా మనం జీవిస్తున్నందుకు, కానీ ఆ సోల్ పరంగా కూడా అటువైపు కూడా ఇది తిప్పేస్తుంటుంది. ఈ పాయింట్ దిస్ ఇస్ సప్తయుంజంతే రథమేక చక్రం అన్నట్టుగా ఆ రకంగా ఇది వెళుతుంటుంది. ఈ ప్లానటరీ ఆస్పెక్ట్ అంటుంటుంది అంతా కూడా. కనుక దీంట్లో ఎప్పుడూ కూడా లైఫ్ లీడ్ చేయడం అంటుండేది కొంచెం జాగ్రత్తగా జరగవలసిన విషయం. ఇవన్నీ కూడా దాని గురించి ఈ పాయింట్స్ మనం కన్సిడర్ చేస్తున్నప్పుడు మనం సోల్ పరంగా లైఫ్ ఎటు వెళుతోంది,
పర్సనాలిటీగా లైఫ్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకుని మనం వర్తించాలి. సో ఆ విషయంగా మనం అంటే ఇది కొంచెం హ్యూమన్ కాన్షియస్నెస్ అవగాహన చేసుకోవడం ఇది కొంచెం టఫ్ ఇది. అది the complexity involved in the progress through the decades, conditioning also the rulers is to be found to be based upon this multiple action of the will. It is having multiple action. అందు గురించి మనకి ఈ విషయాన్ని తెలియజెప్పడానికి ఏమంటారంటే కనుక శ్రీకృష్ణుడు ఎప్పుడు ఏ కక్షలో ఉండి మాట్లాడతాడో అవగాహన చేసుకోవడం అంటున్నది పెద్ద పెద్ద మహానుభావులు కూడా అసాధ్యంగా నిలుస్తూ ఉంటుంది అంటుంటే. ఎందుకంటే వీళ్ళు ఎటు టర్న్ అవుతుంది, మనకి అంతా బాగుంది, మనం చక్కగా పూజ చేసుకుంటున్నాం, మనం చక్కగా ప్రేయర్ చేస్తున్నాం, అయినా ఈ కష్టం ఎందుకు వచ్చింది, వీళ్ళు ఎటు టర్న్ అవుతుంది అంటే ఈ కండిషన్ ఎట్లా వాడుకోబడుతుంది అనేటువంటిది మనకు అర్థం అవడం చాలా కష్టం ఇది. ఎందుకంటే కనుక అంటే అర్థం అవడం ఎవడికి కష్టం అంటే బాగా గుర్తుంచుకోండి, మంచి సాధకుడుగా ఉన్నటువంటి వాడికి అర్థం అవడం కష్టం. మామూలు వాడిది మీరు చాలా సునాయాసంగా చెప్పచ్చు. సాధన బాగా చేసుకుంటున్నటువంటి వాడికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటున్నది ఇట్స్ వెరీ టఫ్ టు డిసైడ్. వాడి పూర్వకర్మ అని ఏదో మనం వాడికి ఏదైనా కష్టం రాగానే ఇది పూర్వకర్మ ఇది పోతుంది ఇట్లా అని అనడం సులభం మనకి. అన్నీ అట్లా తోసి పడేయకూడదు. మనం పూర్వకర్మ అంటున్నది రహితం అయిపోవడం అంటున్నది జరిగిపోతున్నది, దానికి ప్రతి సన్నివేశానికి మనం లింక్ పెట్టకూడదు. కొంత శిక్షణ అంటున్నది ఇవ్వడంలో కొన్ని పరిస్థితులు అంటుంటే ఏర్పడుతుంటాయి. సోల్ పరంగా వాడికి శిక్షణ వెళుతోంది అనుకోండి, అప్పుడు అది ఫిజికల్ ఆస్పెక్ట్స్లో కొంచెం వాడికి కష్టాలుగా కనబడచ్చు వేరే వాడికి. ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా అవగాహన ఎవరికి చేసుకోగలుగుతారంటే సాధన బాగా చేసుకున్నటువంటి వాడికి అవగాహన చక్కగా అనిపిస్తుంది. అందు గురించి ఎదుటివాడు సాధకుడు అంటున్నది తెలుసుకోగలిగితే మనం ఫస్ట్, అప్పుడు వాడి జాతకం చూస్తున్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఇలాంటి దృష్టిలో ఉంచుకొని వాడి జాతకం రీడ్ చేయాలి. మనం అందరి జాతకాలు రీడ్ చేసినట్టుగా రీడ్ చేయకూడదు ఎప్పుడు కూడా. అందుగురించి మహానుభావులు వాళ్ళు పుట్టిన తేదీలు ఇలాంటివి మనకు దొరికినప్పుడు వాళ్ళ జాతకాన్ని రీడ్ చేస్తున్నప్పుడు మనం రీడ్ చేయాల్సినటువంటి విధానాలన్నీ కూడా ఇవి మన ఇక్కడ ఫాలో అవ్వాల్సింది. The obviousness of the meaning of the two words of this sign requires from me no elucidation. For the ordinary man, the word goes forth, let instability do its work. అది వీటి గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పక్కర్లేదు, మీకు అవగాహనకు వచ్చేస్తుంది కాబట్టి నేను చెప్పట్లేదు దీనికి ఎక్స్ప్లెనేషన్ అన్నారు. లెట్ ఇన్స్టెబిలిటీ డూ ఇట్స్ వర్క్. ఇప్పుడు ఈ పాయింట్ చెప్పిన తర్వాత వీటిలో ఇన్స్టెబిలిటీ అంటున్నది ఏం చేస్తుంది, ఇట్ ఈస్ హ్యావింగ్ 2 డైరెక్షన్స్ కదా, ఎటైనా తీసుకెళ్తుంది. ఇట్ ఈస్ వర్కింగ్ సైమల్టేనియస్లీ. లెట్ ఇన్స్టెబిలిటీ డూ ఇట్స్ వర్క్. అది దాని యొక్క కార్యక్రమం అది నిర్వహిస్తుంది చక్కగా. But for the disciple of the word is uttered by the soul itself, I recognize my other self, and in the waning of that self, I grow and glow. ఇది దానికి ఇచ్చినటువంటి. సో సోల్ పరంగా లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వాడికి మంత్రం ఏమిటంటే ఐ రికగ్నైజ్ మై అదర్ సెల్ఫ్, అండ్ ఇన్ ద వానింగ్ ఆఫ్ దట్ సెల్ఫ్ ఐ గ్రో అండ్ గ్లో. ఇంకా కొంచెం జాగ్రత్తగా ఒక రహస్యం చెప్తాను. మీ అందరివి ఎవరు ఏ రాశులు ఉన్నాయో అది మీకు ఆల్రెడీ మీకు అవగాహనలో ఉంటుంది. ఆ రాశికి మాస్టర్ జాల్కుల్ గారు ఇచ్చినటువంటి మంత్రాన్ని మీరు ప్రార్థనలో మీరు మంత్రం మీరు మనసులో చెప్పుకోండి, ఎవరు లేకపోతే మీరు బయటకు ఉచ్చరించుకోండి. దానివల్ల మీకు ఉండేటువంటి లింక్ చాలా హైయెస్ట్గా ఉంటుంది. Fluidity, recognition of duality and control. These are the keynotes of this sign and should be keynote of your life. Okay. Fluidity, recognition of duality, soul control. ఇవి ఉంటాయి మనకి లైఫ్లో. ఫ్లూయిడిటీ ఉంటుంది, రికగ్నిషన్ ఆఫ్ డ్యూయాలిటీ ఉంటుంది, తర్వాత సోల్ కంట్రోల్, ఈ మూడు ఉంటుంటాయి. సో ఈ మూడింటిని యువర్ లైఫ్ ఫర్ వెదర్ యు ఆర్ ఇన్ దిస్ లైఫ్ ఇట్ హ్యాస్ at the same time and many times conditioned your experience, and the results are marked in the life of the advanced disciple. రిజల్ట్స్ ఆర్ మార్క్డ్ ఇన్ ద అడ్వాన్స్డ్ డిసైపుల్ అన్నట్టు. అంటే మనం సాధారణమైనటువంటి జీవితం మామూలుగా జీవితం లీడ్ చేస్తున్నటువంటి వాడికి ఫ్లూయిడిటీ ఉంటుంది. అంటే ఒక ఇదిగా వాటి లైఫ్ అంతా కూడా ఒక స్థిరంగా ఉండడం అంటున్నదిగా కాకుండా కొంత ఫ్లూయిడ్ నేచర్గా ఉంటుంది. దాని నుంచి డ్యూయలిజం ఉంటాడు, డ్యూయలిజం నుంచి సోల్ కంట్రోల్లోకి వీడు ఎదుగుతాడు. ఫ్లూయిడ్ నేచరు, డ్యూయలిజము, సోల్ కంట్రోల్. అంటే మీకు ఇంకా తేలిగ్గా అర్థం అవ్వాలంటే మామూలుగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్
అందరూ కూడా మనం జాగ్రత్త అవగాహన చేసుకుంటే ఫ్లూయిడ్ నేచర్లో ఉంటాం మనం. ఫ్లూయిడ్ నేచర్ నుంచి మనం డ్యూయలిజం అంటున్నది కొంత సాధన చేసుకుని జస్ట్ ఇప్పుడే మనం ప్రేయర్ పూజ ఇలాంటివి చేసుకునేటువంటి వాళ్ళు డ్యూయలిజం వర్తిస్తుంది. అంటే కాసేపు మంచి పని చేద్దాం అనిపిస్తుంది, కాసేపు అబ్బాయి మనకు టైం ఎక్కడ ఉంది అనిపిస్తుంటుంది, ఇలాంటివన్నీ వర్తిస్తుంటుంది. దట్ ఈస్ డ్యూయలిజం. దాని నుంచి వీటి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే సోల్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. సోలే వీడు మొత్తం అంత లైఫ్ లీడ్ చేయడం అంటున్నదిగా ఉంటుంది. దట్ ఈస్ ద థర్డ్ స్టెప్. సో ఈ సోల్ కంట్రోల్, దీస్ ఆర్ ది కీ నోట్స్ ఆఫ్ దిస్ సైన్ అండ్ షుడ్ బి ద కీ నోట్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ మూడు కూడా కీ నోట్స్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ వెదర్ యు ఆర్ ఇన్ దిస్ సైన్ ఇన్ దిస్ లైఫ్. అంటే ఈ జన్మలో ఇదిగా ఉండకపోవచ్చు మనం. అంటే ఈ జన్మలో మనం మిథున రాశిలో మనం పుట్టచ్చు పుట్టకపోవచ్చు, కానీ ఈ మూడు మాత్రం మీకు కీ నోట్స్ అంటూ అని చెప్పేస్తున్నారు ఆయన. ఇట్ హ్యాస్ అట్ సమ్ టైమ్ అండ్ మెనీ టైమ్స్ కండిషన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ద రిజల్ట్స్ ఆర్ మార్క్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ డిసైపుల్. అది ఒక అడ్వాన్స్డ్ డిసైపుల్లో మాత్రం వీటి యొక్క రిజల్ట్స్ అన్నీ కూడా అక్కడ మీరు స్టడీ చేయగలుగుతాం. మిగిలిన వాళ్ళు పెద్దగా తెలియనీయకుండా ఉంటాయి ఈ విషయాలు. అంటే ఏంటంటే ఇక్కడ తెలియనీయకుండా అంటే మనం ఎంతసేపు మనం వేసేటువంటి ఫార్ములా ఒక అడ్వాన్స్డ్ డిసైపుల్లో ఆ ఫార్ములా వర్తించదు. అక్కడ వర్తించేటువంటి ఫార్ములా కొంచెం వేరుగా ఉంటుంది. అంటే ఏంటంటే ఫార్ములా అంటే మనం మామూలుగా వేసుకునేటువంటి ఫార్ములా ఏంటి, ఈరోజు మనం ఎవరికైనా ఇది చేస్తే మనకి ఇది కొంతవరకు ఈ లా. కొంత అడ్వాన్స్డ్గా వెళ్ళినటువంటి వాడు అసలు ఎవరికి ఏమి చెడు చేయడు, అయినా మరి వాడికి బాధలు ఎందుకు వచ్చాయి? అలా మనం వెళ్ళినప్పుడు అక్కడ అప్లై అవ్వబడేటువంటి లా వేరుగా ఉంటుంది. అందు గురించి దీని యొక్క ఇఫెక్ట్స్ అన్నీ కూడా మీరు అడ్వాన్స్డ్ డిసైపుల్లో వాటిలో మీరు చూడొచ్చండి అని చెప్తున్నారు. అది దీంతో మనం మిథున రాశి ముగించుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం వృషభ రాశి, టారస్ ది బుల్. దిస్ ఈస్ ది 12th సైన్. ఇది మనం మేషం నుంచి ప్రారంభమయ్యామండి. ఇది ఆఖరి స్టేషన్. ఇది మనకి మేషం నుంచి ప్రారంభమై మేషం వయా మీనం వీఆర్ రీచింగ్ వృషభం. ఈ రాశి గురించి చెప్పిన తర్వాత ఒక సీక్రెట్ చెప్తాను ఇక్కడ, ఇదంతా చదివేసుకుంటాం. We now arrive at the last of the 12 signs which have been considering, and the last of those which affect humanity. This is the 12 signs. ఈ 12 రాసులు జాలకులు గారు చెప్పినటువంటి విన్నటువంటి వాళ్ళకి డెఫినెట్గా మీ హారోస్కోప్లో ఒక చేంజ్ అంటే మీరు చూస్తారు. అంత అద్భుతమైనటువంటి విషయాలు కనుక హారోస్కోప్లోనే ఇట్ బ్రింగ్స్ చేంజెస్. అది 12 signs which we have been considering, and the last of this which affect the humanity. It is also the second sign which, after the reorientation preceding discipleship, produces changes and opportunity for the disciple. ఇది మామూలు వాడికి, అంటే ఆర్డినరీగా జీవిస్తున్నవాడికి ఇది సెకండ్ సైన్. ఏరిస్ టు పైసెస్ వయా టారస్, ఇట్ ఫార్మ్స్ ది సెకండ్ సైన్. ఆ పాయింట్ ఇక్కడ మనకు ఒకటి చెప్తున్నారు. సెకండ్ సైన్ విచ్ ఆఫ్టర్ ది రీఓరియంటేషన్ preceding discipleship ki mundan produces changes and opportunity for the disciple. We come also to the sign which is called the sign of the major life incentive, because Taurus is the symbol of desire in all its phases. Taurus is the symbol of desire. శుభరాశి దేని సంకేతం అంటే జీవుడిలో కోరిక అంటున్నది ఎక్కడైతే పుడుతుందో ఆ స్థానం మనలో శుభరాశిగా తెలుసుకోండి. మనలో ద్వంద్వములు ఎక్కడైతే వర్తిస్తున్నాయో అది మిథున రాశిగా తెలుసుకో. ఇలా మనలో 12 పొరలు ఉన్నాయి మనస్సుకి. ఈ 12 పొరలు కూడా 12 రాసులకి చిహ్నం అన్నమాట. అందురించి దాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోగలుగుతుంటే మనస్సులో చేసుకునేటువంటి సాధన ఎక్కువ ఉంటుంది. మామూలుగా శిరస్సు నుంచి పాదాల దాకా, మేషం నుంచి మేనం ఇది చెప్తాం. అది మనస్సులోనే ఈ 12 పొరలు మనలో వర్తిస్తుంటాయి. ఒక నిమిషం మనకి వృషభ రాశి పనిచేస్తున్నప్పుడు మనలో కోరికలు వస్తుంటాయి. ఈ వృషభ రాశి అంటున్నది వీడికి ఉన్నటువంటి స్థితిని బట్టి కూడా వీడికి ఏర్పడేటువంటి కోరికలు ఉంటుంటాయి. అది ఒక రహస్యం ఇక్కడ. ద సైన్ ఆఫ్ మేజర్ లైఫ్ ఇన్సెంటివ్ అన్నట్టు. Taurus of in all phases, whether the subjective man is impelled by desire or the disciple is driven forth upon the path of return by the urge of aspiration, or whether the initiate is controlled by the will to cooperate with the plan, he is nevertheless being a response to the most important manifestation of a little known and understood aspect of divinity, to which we give the inadequate name of the will of God. It is an inadequate name, another will of God.
ఒక సామాన్యుడిలో వాడు ఒక ఇల్లు కట్టుకుందాం అనేటువంటి కోరిక, ఒక సాధకుడిలో మనం ఎప్పటికైనా సరే తిరుమల వెళ్ళాలనేటువంటి కోరిక, ఒక ఇనీషియేట్గా ఉన్నటువంటి వాడికి ఈ ప్రాంతంలో ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం ఏర్పాటు చేసేటటువంటిది కోరిక, ఇంకా హయ్యర్గా ఉన్నటువంటి వాడికి ఇలాంటి కోరికలన్నీ జీవులు కల్పించడానికి వాడు చేసేటువంటి తపస్సు. ఇవన్నీ కూడా ఒకటే, వేరియస్ ఫేజెస్. ఇవన్నిటికీ ప్రధానంగా పనిచేస్తున్నటువంటిది వృషభ రాశి. అది చెప్తున్నారు. దీన్ని ఏమన్నారంటే ఇన్ఎడిక్వేట్ టర్మ్గా చెప్పినప్పుడు విల్ ఆఫ్ గాడ్గా. ఇట్స్ అన్ ఇన్ఎడిక్వేట్ టర్మ్. విల్, పవర్, desire, aspiration, ambition, motive, purpose, impulse, incentive, plan. All these are words which attempt to express one of the major underlying attributes and fundamental causes man scarcely knows which of manifestation of the evolutionary process and of the will to be or the will to live. కొన్ని పదాలు ఇచ్చారు, వీటిని జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. విల్ అన్నారు. విల్ అంటే సంకల్పము. పవర్, సంకల్ప శక్తి యొక్క అంటే అది వర్తించేటువంటి స్థితి, దాన్ని పవర్గా చెప్పారు. డిజైర్, డిజైర్ అంటున్నది కోరికగా తెలుసుకోండి. ఒక హయ్యర్గా ఉన్నప్పుడు, ఒక హయ్యర్ విషయంగా ఉన్నప్పుడు దాన్ని ఆస్పిరేషన్ అన్నారు, అంబిషన్ అన్నారు. అంటే డిజైర్ కొన్ని స్థితుల్లో అంబిషన్గా పనిచేస్తుంది. తర్వాత మోటివ్, వాట్ ఈస్ మోటివ్ అంటాం చూసారా, అంటే వాడు దేనికై వాడు వచ్చాడో ఆ స్థితిగా, ఆ విషయంగా నిలబడేటువంటి స్థితిని మోటివ్ అన్నారు. తర్వాత పర్పస్ అన్నారు. అంటే వాడు మోటివ్ వేరు, కొంచెం పర్పస్ వేరు. మనకి ఇంగ్లీష్లో ఈ పదాలు తేడాలు ఉన్నాయి కదా, అట్లా మోటివ్ ఆఫ్ లైఫ్ వేరు, పర్పస్ ఆఫ్ లైఫ్ వేరు, రెండు తేడాలు ఉన్నాయి మనకి. అలాగే ఇంపల్స్, వీటిలో ఒక ఇంపల్స్ అంటున్నది ఉంటుంటుంది. ఆ ఇంపల్స్ అంటున్నదిగా చెప్పడం అదొకటి, ప్లాన్ ఒకటి. ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ వర్డ్స్ విచ్ అటెంప్ట్ టు ఎక్స్ప్రెస్ వన్ ఆఫ్ ది మేజర్ అండర్లైయింగ్ అట్రిబ్యూట్స్ అండ్ ఫండమెంటల్ కాజెస్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఫండమెంటల్ కాజ్ ఆఫ్ మేనిఫెస్టేషన్కి వాడబడేటువంటి పదాలండి ఇవన్నీ కూడా. అక్కడ ఉన్నటువంటి స్థితిని బట్టి ఆ పదాలు అనేటువంటి వాడుతున్నాం మనం. ఇవన్నీ కూడా ఏంటి పదాలు ఇవన్నీ కూడా అంటే, ఒక అంటే ఒక అవ్యక్త నుంచి ఒక వ్యక్తమైనటువంటి దాన్ని దర్శించుతున్నప్పుడు మనం మనం అక్కడ వ్యక్తమైనటువంటి దాన్ని దర్శించిన దాన్ని బట్టి మనం ఉచ్చరించేటువంటిది, మనం ఉపయోగించేటువంటి పదం అనేటువంటిది ఉంటుంది. ఇది విషయం. ఎవల్యూషనరీ ప్రాసెస్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటే ఇది చాలా అసలు ఈ పాయింట్గా ఇది ఎక్స్ప్రెస్ చేయడం అంటున్నా. అంటే ఉన్నది ఒకటి, దాని నుంచి వెలుగు అవతలై పడుతూ ఉన్నప్పుడు ఆ వెలుగుని ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా దర్శించుతున్నాడు, ఒక్కొక్కటిలో ఒక్కొక్క రకంగా పడుతుంది. ఆ పడుతున్నటువంటి దానికి ఇన్ని పదాలు వచ్చాయి మనకి. ఇది ఇక్కడ విషయం. ఎవల్యూషనరీ ప్రాసెస్ అండ్ ఆఫ్ ద విల్ టు బి ఆర్ విల్ టు లివ్. ద గ్రేట్ ట్రిప్లిసిటీ ఆఫ్ డిజైర్, ఆస్పిరేషన్, డైరెక్షన్. మూడు కూడా విల్లో పనిచేసేటువంటి, విల్ ఆస్పెక్ట్లో వ్యక్తం అయ్యేటువంటి మూడు స్థితులు. డిజైర్గా చెప్పారు, ఆస్పిరేషన్గా చెప్పారు, డైరెక్షన్గా చెప్పారు. దాన్ని ఆర్ ఓన్లీ త్రీ వర్డ్స్ విచ్ ఎండేవర్ టు డిస్క్రైబ్ ద ప్రోగ్రెస్ అండ్ bias of man, the personality, man the soul, and the man the channel for spirit or life. Man the channel for spirit of life. మూడు స్థితులకు సంబంధించినటువంటి మూడు పదాలు ఇవన్నీ. అంటే మ్యాన్గా చెప్పినప్పుడు డిజైర్గా చెప్పారు, వాడు సోల్గా చెప్పినప్పుడు ఆస్పిరేషన్గా చెప్పారు, వాడు మ్యాన్ ఆ స్పిరిట్ ఆఫ్ లైఫ్గా ఉంటున్నప్పుడు వాడిలో డైరెక్షన్గా చెప్పారు. All three point inadequately to the cause of threefold expression which underlies all events, all progress, and all happenings in time and space. All happenings in time and space లో అంటే మూడు కూడా అడ్వాన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ జరుగుతుంటే దానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. Inadequately to threefold expression which underlies all events. So every event కి there are threefold expressions ఉంటాయి. అంటే మన అందు గురించి మన వాళ్ళు ఏమని చెప్తారు, ఏదైనా మనకి జరిగింది అనుకోండి, ఏది జరిగినా మన మంచికే అనుకోండి అంటారు. అదేమిటి ఇక్కడ ఏదో నష్టం వస్తాయంటే, నష్టం వచ్చినా మన మంచికే అనుకోండి అంటారు వాళ్ళు. బికాస్ ఎవ్రీ ఈవెంట్ ఈజ్ హ్యావింగ్ త్రీఫోల్డ్ ఎక్స్ప్రెషన్. మన జీవితంలో ఏది జరిగినా దానికి త్రీఫోల్డ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. నిజమే సార్ మీరు చెప్పింది, 10 ఏళ్ల క్రితం నాకు చాలా నష్టం వచ్చింది, అసలు దేవుడి మీద నాకు విరక్తి వచ్చేసిందండి, కానీ మీరు నాకు ధైర్యం చెప్పారు, అది చాలా కరెక్ట్ అయింది, ఇప్పుడు చూడండి నేను చక్కగా హాయిగా ఉన్నాను అంటాడు. చెప్పానా ఏ జరిగినా మన మంచిగా అని, అలా ఉండు అని అంటారు వాళ్ళు పెద్దవాళ్ళు. అంటే ఏంటి, ఇప్పుడు పర్సనాలిటీ పరంగా చెప్పినప్పుడు చాలా వీడికి బాధ దిగులు వచ్చేసినవి.
అదే సోల్ పరంగా చెప్పినప్పుడు అది తర్వాత వాడికిలో ఒక మార్పు అనేటువంటి తీసుకురావడానికి అప్పుడు వాడికి జరిగినటువంటి చెడు కానీ ఇవన్నీ ఇలా ఉంటాయి. సో ప్రతి ఈవెంట్కి స్పిరిట్ పరంగా జరిగిన విషయం వీడు అవగాహనలోకి తెచ్చుకోలేడు కాబట్టి ఆ పాయింట్ పక్క పెడితే దెర్ ఆర్ త్రీ అట్ ది సేమ్ టైం ఇట్ వర్క్స్ ఆన్ ఎవ్రీ ఈవెంట్. అది మనం అవగాహనలోకి పెట్టుకోవాల్సినటువంటి. అందు గురించి మన జీవితంలో ఒక మంచి జరిగినా ఒక చెడు జరిగినా ఏది జరిగినా కూడా ఈ త్రీ ఫోల్డ్ ఆస్పెక్ట్స్ అంటే ఆ వర్క్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి అంటే దాన్ని మనం ఎప్పుడు దృష్టి పెట్టుకుని ఉండాలి. మనకు త్రీఫోల్డ్ ఎక్స్ప్రెషన్ అన్నారు. It was the Buddha who clarified for man the nature of desire and its results with the unhappy effects which desire produces when persistent and unenlightened. Desires అన్నటువంటివి బుద్ధ భగవానుడు మనకు చెప్పాడండి. ఏమని చెప్పాడంటే కనుక కోరికలు అనేటువంటివి త్యజించేసేయి. కోరికలు ఉండడం చేత జీవితం అంతా కూడా అశాంతి అగమ్య గోచరం వీటిలో అలా వెళ్ళిపోతుంటుంది. అవన్నీ పక్కా పెట్టేసాను ఆయన. కోరికలు ఎప్పుడు కోరడం అంటుంది మానేసే అంటుంది చెప్పాడు. అన్ఎన్లైటెండ్గా ఉంటుంటుంది. పెర్సిస్టెంట్, ఎందుకంటే కోరికలు అనేటువంటివి బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత కోరుతూ ఉంటామో అది అలా కొబ్బరి చెప్పు కోరినట్టు మనసు అలా కోరుతూనే ఉంటుంది. ఒక మంచి కోరిక అయినా సరే, ఒక గుడి దేవాలయం నిర్మిద్దాం అన్నాం అనుకోండి, సరే వెంకటేశ్వర స్వామి దేవాలయం కడదాం. ఆ పక్కన ఖాళీ జాగా ఉంది కదండి, ఇదంతా కట్టేసాం బాగుంది, ఓపెనింగ్ చేస్తాం అంత బాగానే. ఈ పక్కన ఖాళీ జాగా ఉంది కదా సార్, ఇక్కడ మీరు అమ్మవారి గుడి కడితే బాగుంటుంది అంటాడు. కోరికలు అలా తినేస్తుంటాయి, వీడిని అలా అయిపోతుంటాం. ఒక మంచిదైనా సరే వీడు కోరేస్తుంటాడు, చెడుదే కోరేస్తుంటాడు. కోరకుండా మనసు నిలబడ్డం అంటుండేది చాలా కష్టం. సాధన బాగా చెయ్యాలి. ఎవడో ఏదో ఒకటి కోరిక అనేటువంటిది అలా మన మనసు కోరేస్తుంటుంది. కొబ్బరి కోరినట్టు కోరేస్తుంటుంది అంటారు మాస్టర్ గారు. అలా కోరుతున్నటువంటి మనసును కాసేపు ఆపించండి. ఏంటి కోరుతున్నాం మనం? 10 ఏళ్ల క్రితం ఏం కోరాం, ఇప్పుడు మళ్ళీ ఏం కోరుతున్నాం? ఒక 20 ఏళ్ల క్రితం ఏం కోరాం, 10 ఏళ్ల క్రితం ఏం కోరుతున్నాం, 5 ఏళ్ల క్రితం ఏం కోరుతున్నాం? అవన్నీ అలా కోరుకుంటూ ఒక్కొక్కటి అలా మార్చుకుంటూ వచ్చేస్తున్నాం. ఈ కోరికలకి ఏమన్నా ఎండ్ ఉందా లేదా మళ్ళీ మనం ప్రశ్న వేసుకోవాలి. అది కాదండి, ఇది కనీసం అవసరం కదండి, ఇది కూడా కోరకపోతే ఎట్లానండి మీరు మరీనో చెప్తారు. ఉండడానికి ఒక ఇల్లు అవసరం లేదా? ఇల్లు అవసరమే. సరే ఇల్లు కోరావు, పోనీ అక్కడ ఆగావా? ఆగలేదు కదా నువ్వు. పోనీ ఇల్లు కోరావు, ఓకే, వి అగ్రీ. ఇల్లు ఏర్పడిన తర్వాత ఆగుతున్నావా? చూడండి మా పక్కన వాళ్ళందరూ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేశారు, నేను ఇంకా ఒక ఫ్లోర్ వేసుకున్నాను, నేను ఎప్పటికీ ఇది 5 ఫ్లోర్లు చేస్తాను, మీరు మరీ బాగున్నారు సార్. అలా మనం సన్యాసం తీసుకున్నట్టుంటే ఈ రోజుల్లో ఎలా కష్టం సార్. వీడు కోరికలు అనేటువంటి అలా అనంతంగా అలా ఆడిపోతున్నాయి. ఆగట్లే అసలు. అదే ఆయన ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన బుద్ధ భగవానుడు ఆయన అది టీచ్ చేశారు జీవులకి. కోరడానికి ఉంటుంది, ఆపండి కాసేపు, చక్కగా మనసు అనేటువంటి ఒక డైరెక్షన్ మార్చండి. ఇవన్నీ ఆయన చెప్పాడు. ఆయన విత్ ద అన్హ్యాపీ ఎఫెక్ట్స్ విచ్ డిజైర్ ప్రొడ్యూసెస్ వెన్ పెర్సిస్టెంట్ అండ్ అన్ఎన్లైటెడ్. It was the Christ who taught the transmutation of desire into aspiration. డిజైర్ నుంచి ఆస్పిరేషన్కి టర్న్ అప్ అవ్వడానికి కావాల్సినటువంటి ట్రాన్స్మ్యుటేషన్ అంటే విషయంగా మనకి క్రైస్ట్ ఆయన బోధించారు అంటుంటారు. హూ టాట్ ది ట్రాన్స్మ్యుటేషన్ ఫ్రమ్ ది ఎక్స్ప్రెషన్ గివెన్ టు ఇట్ ఇన్ న్యూ టెస్టమెంట్ వాజ్ ద ఎఫర్ట్ ఆఫ్ హ్యూమన్ వెల్ hitherto animated by or expressed through desire to conform itself to the will of God. సో ఆస్పిరేషన్ అనేది ఎక్కడ దాకా అంటే టు ద విల్ ఆఫ్ గాడ్గా అక్కడి దాకా, అది వెంకటేశ్వర స్వామి దాకా. దిస్ వితౌట్ అండర్స్టాండింగ్ బట్ conformity in perfect trust and with the inner assurance that the will of God must be all that is good both in the individual and in the whole. సో ఇది క్రైస్త భగవానుడు ఆయన ఏం చెప్పాడంటే డిజైర్ అనేటువంటిది ఆస్పిరేషన్గా టర్నప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి రహస్యాలని ఆయన ఇచ్చారు. టు కన్ఫార్మ్ ఇట్ సెల్ఫ్ టు ద విల్ ఆఫ్ గాడ్. విల్ ఆఫ్ గాడ్గా ఏదైతే ఉందో, పరమాత్మ యొక్క సంకల్పముగా ఏదైతే ఏర్పడిందో దానితోటి అనుసంధానం చెందడానికి కావాల్సినటువంటి వీటిలో ఉంటుంది డిజైర్ కాస్త పోయి డిజైర్ ఆఫ్ గాడ్గా ఏదైతే ఉందో దానితో అనుసంధానం చెందించగలిగేటువంటిది దానికి విల్ ఆఫ్ గాడ్ అలా. దానితో వీడికి ఇది చేయడానికి కావాల్సి ఉంటుంది. వితౌట్ అండర్స్టాండింగ్ బట్ కన్ఫార్మిటీ ఇన్ పర్ఫెక్ట్ ట్రస్ట్. వితౌట్ అండర్స్టాండింగ్ బట్ కన్ఫార్మిటీ అంటే విల్ ఆఫ్ గాడ్ అనేటువంటిది అండర్స్టాండింగ్ లెవెల్కి సంబంధించినటువంటిది కాదు, దానిలో కరిగిపోయేటువంటి స్థితి అది. అదే అన్నారు ఇన్ పర్ఫెక్ట్ ట్రస్ట్ అన్నారు. ఆత్మ మీద ఉండాల్సినది పర్ఫెక్ట్ ట్రస్ట్. దైవాన్ని నమ్ముతున్నామంటే దైవాన్ని నమ్మడం ఏమిటి? అది చాలా
అంటే మన మనసులో అలాంటి భావం ఉంటుంది, పక్క పెట్టేసి మాస్టర్ సివి గారిని నమ్ముతున్నాం మనందరం, అలా మనం అందరం భావించుతుంటే ప్రేయర్ చేయడం మానేసి, అది నమ్మడం కాదు, పర్ఫెక్ట్ ట్రస్ట్ అంతే. సూర్యుడు రేపు ఉదయిస్తున్నాడని మీరు అందరు నమ్ముతున్నారా అంటే నమ్మే విషయాలు కాదు సార్, అవన్నీ సృష్టిలో జరిగేటువంటి రహస్యాలు. అవి ఎంత సత్యమో మాస్టర్ శ్రీ గారు మనల్ని కాపాడుతారంటుంటే అంతే సత్యం. దాన్ని నమ్మకండి దయచేసి, నమ్మేటువంటి విషయాలు కాదు. నమ్మకం అనేటువంటి పదం చాలా కింద లెవెల్ది, దానికన్నా చాలా హైయెస్ట్ లెవెల్ ఇది, దాన్ని పర్ఫెక్ట్ ట్రస్ట్ అన్నది. సో పర్ఫెక్ట్ ట్రస్ట్ అండ్ విత్ ద ఇన్నర్ అష్యూరెన్స్ దట్ ద విల్ ఆఫ్ గాడ్ మస్ట్ బి ఆల్ దట్ ఈస్ గుడ్. సో వీటిలో ఒక ఇన్నర్ అష్యూరెన్స్ అంటాడు, అంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది వీడిలో ఒక ఇన్నర్ అష్యూరెన్స్ ఉంటుంది. అంటే సహజంగా వీడు ఆ భావం కలిగి ఉంటాడు, దాన్ని ఇన్నర్ అష్యూరెన్స్ అన్నారు. అంటే బయట యొక్క పరిస్థితులను చూసి వీడికి నిలబడేటువంటిది పెద్ద ఉపయోగం లేదు బాబు, గుర్తుపెట్టుకోండి. మనం దేవుడికి కొండకి వెళ్ళి వచ్చాం, మనకి ఏదో కలిసి వచ్చింది, దాన్ని పట్టుకొని నేను నేను కొండకి వస్తాను మళ్ళీ అంటే భావం నమ్ముతున్నాం అంటే ఇట్స్ వెరీ, అంటే భగవంతుని చాలా చీప్గా అవగాహన చేసుకున్నాం అని అర్థం. మనకి నష్టం వచ్చింది వ్యాపారంలో, అయినా భగవంతుడి దగ్గరికి వెళ్ళడం మానేయకుండా ఉన్నట్ట అంటే దట్ ఈస్ రిక్వైర్డ్. అది కావాలి ఎప్పుడు కూడా. సో దాని ఏమనంటే ఇన్నర్ అష్యూరెన్స్ దట్ ద విల్ ఆఫ్ గాడ్ మస్ట్ బి ఆల్ దట్ ఈస్ గుడ్. సో విల్ ఆఫ్ గాడ్గా ఉంటుంది ఆల్ దట్ ఈస్ గుడ్. ఏ జరిగినది మన మంచికే, మంచి జరిగింది బాగా గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఆల్ దట్ ఈస్ గుడ్ బోత్ ఇన్ ద ఇండివిజువల్ అండ్ ఇన్ ద హోల్. సృష్టిలోనూ అదే రహస్యం, ఇండివిజువల్గా కూడా అదే రహస్యం, అది తెలుసుకోండి అంటున్నారు. అందుగురించి కోరిక అంటే స్థితిలో నుంచి విల్ ఆఫ్ గాడ్కి లింకప్ చేయడానికి కావాల్సినటువంటి రహస్యం అంతా కూడా క్రైస్ట్ ఇచ్చారు మైత్రేయుల వారు. నా as the Shambhala force is beginning to pour into the world, man is seeking another interpretation of God's will, which will not involve the hitherto blind acquiescence and unavoidable acceptance of the inscrutable uh, dictates of a potent, inseparable providence, but which will produce an understanding, cooperation with the divine plan, and an enlightened fusion of the individual will with the great divine will, and this for the greater good of the whole. Greater good of the whole. అంటే ప్రస్తుతం సంబడ నుంచి ఒక అపారమైనటువంటి వెలుగు అనేటువంటిది మొత్తం భూమండలం అంతా కూడా వస్తుంది. ఈ వెలుగు ఏం చేస్తుందంటే నువ్వు పూజ చెయ్యి లేదా నువ్వు ప్రేయర్ చెయ్యి అంటున్నది శాసించడం అంటున్నది వెలుగులో ఉండదు. నీకు ఇష్టమైందా నువ్వు ప్రేయర్ చెయ్యి, ఇష్టం లేదా మానేసేయి. ఇష్టం అయితే పూజ చేయి, ఇష్టం లేదా మానేసేయి. ఇష్టం వస్తే గుడికి రా, ఇష్టం లేదా మానేసేయి. ఏం మొహమాట పడక అసలు. బాగా గుర్తుపెట్టుకోండి, కొంత సాధనలో చాలా పర్ఫెక్ట్గా ఉండండి ఎప్పుడు కూడా. పర్ఫెక్ట్ అంతే, ఒకటే మాట. అంటే మీకు ఇష్టమైతే చెయ్యండి. ఆ మనసులో ఒక యాంబిగ్యూటీ, అమ్మో దేవుడి ఫోటో తీసేస్తే మనకి ఏమన్నా అశాంతి అయిపోతుందేమో, మనం అంతా నాశనం అయిపోతామేమో, ఇలా ఏవో కండిషన్గా ఇల్లేవో పెట్టేసుకోకండి మైండ్లో. నాకు ఇష్టం లేదా దేవుడి ఫోటో తీసి పక్క పెట్టండి, సింపుల్గా అంతే. ఇంకా ధైర్యం అంటే తీసి గోడవతలు పెట్టేసేయండి అంతే, ఏం మామూలు పడకండి అసలు. చూస్తూ చూస్తూ అలాంటివి ఎలా చేస్తామండి మనం? అంటే ఏదో నమ్మకం పెట్టుకునో, ఏదో మనం పాపిష్టం అయిపోతామో, పాపం వచ్చేస్తానో అలా అనుకుంటూ పనులు చేయకండి ఎప్పుడు. అసలు ఒక సంబళ్ళ నుంచి ఒక విశేషమైనటువంటి వెలుగు భూమండలం అంతా వస్తుంది. ఈ వెలుగు ఏం సూచిస్తుంది అంటే నీకు సహజంగా ఇష్టం కలిగేటువంటి పనులు చేసుకుంటూ వెళ్ళాలి. లోపల 10 మందికి సేవ చేద్దాం, ఇచ్చేయి. సేవ చేయాలని లేదు, మూసేసేయి డిస్పెన్సరీ, ఏం మొహమాట పడదు, అంతే సింపుల్. ఇది మనకి సంబళ అంటున్నా, అంటే సహజంగా వాడికి వాడుగా కల్పించుతూ ఉంటుంది సంబళ అంటుంది వెలుగు. వాడికి అలా అనిపిస్తున్నాడు, వాడిలో నుంచి వాడికే అనిపించేటువంటి ఇది కల్పిస్తున్నారు ప్రస్తుతం సంబళ నుంచి వచ్చేటువంటి ఫోర్స్. దీనికి 10 మందిని కూర్చోటి మీరు ప్రేయర్ చేశారు లేదా ప్రేయర్ చేయకపోతే మీరు నాశనం అయిపోతారు, ఇలాంటి ప్రవచనాలు ఎక్కడా మనకు ఉండవు. చేసుకోండి ప్రేయర్ అని చెప్తారు అంతే. చేస్తున్నారా లేదా అంటున్నది పట్టించుకుంటూ కూర్చొని అంత పనులు వాళ్ళకి ఎక్కడ ఉంటాయి? వాళ్ళకుండేటువంటి ప్రపంచానికి పనిచేస్తున్న వాళ్ళు ఇండివిజువల్గా ఉంటున్న వాళ్ళం మనం. సో ఒక సంబడ నుంచి ఈ డివైన్ ప్లాన్ అంటున్నది పనిచేస్తుంది. ఇన్ఎస్కేపబుల్ అన్నారు దాన్ని, ఇన్ఎస్కేపబుల్ ప్రొవిడెన్స్, ఇన్స్క్రూటబుల్ డిక్టేట్స్, ఇదే ఉండవు మనకి. బ్లైండ్ యాక్విజన్స్ అండ్ అన్అవాయిడబుల్ యాక్సెప్టెన్స్. అన్అవాయిడబుల్ యాక్సెప్టెన్స్ అంటే పెట్టుకోండి, అమ్మో ఇది మానేసామని ఎలా అయినా పూజ చేసేయాలి, వెళ్ళేలోపు ఆఫీస్కి వెళ్ళేలోపు, ఇలాంటివి ఎప్పుడు పెట్టుకోకండి, మానేసేయండి ఒకరోజు.
లేదా పొద్దున్నే లేచి చేసుకోండి. ఈరోజు పనులు ఎక్కువ ఉన్నాయి, పూజ కొట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోదా అంటే భావం తీసి పడేయండి. రేపు పనులు ఎక్కువ ఉన్నాయంటే రోజు 5ంటికి లేచేవాడు రోజు 4 గంటలకు లేచేస్తారు ఆ రోజు. ఆ రకంగా తయారవ్వండి. కానీ ఎగ్గొట్టేసి వెళ్ళిపోదా అంటే మొదట్లో అలా ఉంటుంది, తర్వాత తర్వాత వాడికి వాడే మార్పు వస్తుంది. ఇదంతా సాధన. సో సంబళ నుంచి ఎనర్జీ అంటున్నది అలా దిగుతుంది వాడిలోకి. సో మొదట్లో పనులు ఎక్కువ వచ్చేటికి పూజ ఎగ్గొట్టేసి వాడు ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. నెమ్మదిగా వాడికి ఎటువంటి ఎనర్జీ అంటున్నది అందిస్తుందంటే సంబళ నెమ్మదిగా ఇలా పూజ ఎగ్గొట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోవడం బాగాలేదు. ఈ విధంగా మనం వెళ్ళిపోతుంటే సరిగ్గా లేదు. అలానే పనులు మనం మానేయలేం. అలానే పూజ ఎందుకు మానేయాలి? పూజ కూడా మానేయకూడదు. మనం రోజు 5ంటికి లేస్తున్నాం, ఈరోజు రేపటి నుంచి 4 గంటలకు లేద్దాం. లెట్ అస్ కన్ఫైన్ అవర్ రెస్ట్ పీరియడ్ అంటుండే వీడు అనుకుంటాడు. అలా అనుకుని వీడు పని చేసుకున్నాడు, చక్కగా పూజ చేసుకుంటాడు, చక్కగా ఇది అది వాడికి వాడుగా అనిపించేటువంటి విధంగా నడుస్తుంది సంబడి నుంచి ఒక ఎనర్జీ. అది ఎవడు కూడా ఎవడికి చెప్పక్కర్లేదు. ఎవడికి చెప్తే ఎవడు వింటాడంటే ఈ రోజులు ఎవడు వినడు. బాగా గుర్తుపెట్టుకోండి. వాడు కూడా ఒకటి చెప్తే వినేటువంటి దీనిలో లేడు. వాడికి వాడుగా కల్పింపబడటమే సృష్టిలో జరుగుతున్నటువంటి ఒక రహస్యంగా జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం. అందు గురించి మనం కూడా మనం పూజాది క్రతువులు నిర్వహించుకుంటున్నప్పుడు మనం వీళ్ళందరినీ మనం మార్చాలి. ఇలాంటి భావాలు మనం వీళ్ళందరినీ కూడా శిక్షణ ఇచ్చారని ఇలాంటి భావాలన్నీ పక్క పెట్టేసేసి వీళ్ళందరూ కూడా చక్కగా మారాలి. ఆ మారడం అంటున్నది వాళ్ళల్లో నుంచి వాళ్ళకి అనిపించేట్టుగా చేయి భగవంతుడానికి కోరడం మనం అంతే. వాడికి వాడుగా అనిపించినటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం ప్రస్తుతం సంబంధించి నడుస్తుంది. ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి. For this desirable attitude, there is worldwide preparation going forward in a simple and unobtrusive manner through the gradual fomentation of the will to good everywhere and the demand so universally voiced that human conditions may be more truly enlightened, more acutely polarized for the benefit of the whole, and more definitely subordinated to the innate divine urge for beauty. Innate divine urge for beauty. అది వాడికి వాడుగా ప్రతి వాళ్ళలోనూ ఇది జరుగుతుంటుందండి. అందు గురించి సాధనలో అంటే వాళ్ళకి వాళ్ళుగా మారుతూ ఉంటారు. అందు నుంచి మనం ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రపంచంలో ఆ కార్యక్రమం నిర్ణయం పడుతుంది. వాడికి వాడుగా మారేటువంటి ఒక కార్యక్రమం నిర్ణయం పడుతుంది. దాన్ని వెల్కమ్ చేసేటువంటి కార్యక్రమం మనం కలిగి ఉండాలంటే. ఎవడో దండం పెట్టుకోవడానికి వచ్చాడు, వాడు ఎవడో ఇది అన్నాడు, రా నేను వెళ్తున్నా తిరుమలకి, నువ్వు కూడా రా అని అనడానికే మన అర్హత. కానీ నువ్వు తిరుమలకి రాకపోతే నువ్వు పాపిష్టివాడు అయిపోతావు. ఎన్నాళ్ళు నువ్వు తిరుమల ఒక్కసారి నీళ్ళు పుట్టిన తర్వాత ఏమనుకుంటున్నావు? తిరుమల అంటే ఆయన కొండ మీద ఉన్నాడు, ఆయన వల్ల ఇలా ప్రవచనం వాడికి పేక్కండి దయచేసి. తిరుమల ఎవడు ఎప్పుడు రావాలో వాటిలో నుంచి వాడికి ఆయన పలకిస్తాడు. వాడు ఏదో వద్దాం అనుకుంటున్నాడు, నీకు కావాల్సిన సహకారం చెయ్యి. నేను వెళ్తున్నాను, రేపు 5వ తారీఖు నువ్వు కూడా రా, నేను తీసుకెళ్తా అని నేను చేయిస్తుందా అలా చెప్పండి ఎప్పుడు కూడా. అంతే, అంత నుంచి ఇంకెక్కువ చెప్పకూడదు. సో will to good everywhere and the demand so universally voiced that human conditions may be more truly enlightened, more acutely polarized for the benefit of the whole, more acutely polarized for the benefit of the whole, and more definitely subordinated to the innate divine urge for beauty, synthesis, and the free expression of the hidden mystery which is to be found in the heart, which is to be found at the heart of all forms, at the heart of all forms. ఇన్నేట్ డివైన్ బ్యూటీ అనేది బ్యూటీ సింథసిస్ వీటిలోకి అలా వాళ్ళలో నుంచి ఒక కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ప్రతి వాళ్ళలో నీ కార్యక్రమం నడుస్తుంది. ఈ రోజున మనకి గురు పూజలకు వెళ్ళలేదు, ఒక 1 year తర్వాత 2 years తర్వాత వాడికి ఎందుకో వాడికి అనిపిస్తుంది మన ఫ్యామిలీ డే. అవును సార్ లాస్ట్ ఇయర్ వద్దాం అనుకున్నా కానీ కుదరలేదు సార్, ఈ ఇయర్ డెఫినెట్ వస్తానండి అంతే. జస్ట్ వీ గేవ్ అవర్ ఇన్విటేషన్ టు దెమ్ అంతే. వాడు తప్పకుండా వస్తాను సార్ అంటాడు. పోనీ ఈ సంవత్సరం రాలేదు, అయినా వదిలేసండి మీరు వాడిని. గురు పూజలు రాకపోతే ఏమనుకుంటున్నాను అలా వాడికి లెక్చర్ వేయకండి, భయపెట్టేయకండి వాడిని. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు ఫ్యామిలీ ఇవ్వడంలో మీరు నిరుత్సాహపడకండి, ఫ్యామిలీ ఇవ్వండి అంతే. గురు పూజలు చేస్తున్నాం సార్ మీకు ఇన్విటేషన్, ఓకే దట్స్ ఇట్. వాళ్ళ నుంచి వాడికే అనిపిస్తుంటుంది. అనిపిస్తుంది కాబట్టి మనలో కూడా అలా అనిపిస్తుంది కాబట్టి మనం కూడా వెళుతున్నాం అంతే బేసిక్గా. సో ఈ అనిపించడం అటువంటిది ఎవడికి వాడికి వాడి మనసులో కల్పించడం అటువంటి కార్యక్రమం ప్రధానంగా సంబళ నుంచి జరుగుతుంది. It is going forward also through the constant attempt to comprehend and interpret the plan for humanity
as its broad outlines begin to become apparent to the developing intelligence of man. ఎవరైతే ఇంటెలిజెంట్గా ఉంటుంటాడో వాడికి ప్లాన్ కొంచెం కొంచెం గోచరిస్తుంది. ఎంతగా గోచరిస్తుందంటే ఎంతగా వీడు ఇంటెలిజెంట్గా వీడు పనిచేస్తుంటాడో అంతగా వీడికి గోచరిస్తుంటుంది. అది డివైన్ ప్లాన్. This all indicates a growing responsiveness on man's part to the incoming Shambhala's influence and the consequent evocation of the will aspect of man's nature. వీటిలో మ్యాన్స్ యొక్క విల్ ఆస్పెక్ట్లో వీటిని మేలుకొల్పింపడం, స్తంభలతోటి అనుసంధానం చెందడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వీళ్ళలో నుంచి ఆ రకంగా అలా సాగుతుంది. సో కోరిక అన్నటువంటిది మొదలుపెట్టి స్తంభలకి వెళ్ళిపోతాడు అన్నమాట వీడు. అది ఇక్కడ రహస్యం. అందు గురించి ఇక్కడ ఇచ్చారు ఈ విషయాలని కూడా. This must produce undesirable as well as desirable results on account of man's present point of evolution and is therefore responsible for much that is taking place in the world today. For much that is taking place today. అంటే వీళ్ళందరూ వెళ్ళాల్సినది అక్కడికి. అందుగురించి అది కొంత అన్డిజైరబుల్గా ఉంటుంది, కొంత డిజైరబుల్గా ఉంటుంది. రిజల్ట్స్ విషయాలు మన జీవితం కొంత అన్డిజైరబుల్గా ఉండొచ్చు. అంటే మనం కోరుకున్నటువంటి విధంగా ఉండకపోవచ్చు మన జీవితం. ఏమిటోనండి జీవితం అంతా కష్టాలేనండి, ఏమిటి సార్ ఇదంతా లైఫ్ అంటే ఇలా ఉంటుందండి ఎవరిదైనా, ఈ రకంగానే ఉండొచ్చు. కొంత డిజైరబుల్గానే ఉండొచ్చు. డిజైరబుల్గా ఉన్నా అన్డిజైరబుల్గా ఉన్నా గమ్యం అక్కడికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వీడి లైఫ్లో సాగుతుంది. అందుగురించి అందులో ఇది భాగంగా భావించండి, భిన్నంగా తెలుసుకోకండి. ఇది జరుగుతున్న రహస్యం అంటున్నారు. దీని గురించి ఇంకొన్ని రహస్యాలు మనం రేపు చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.